అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లా తనకల్ మండలం అమడూరు మండలం సమీపంలోని ఇక్కడ ఒక తొక్కల కొండ ఉంది. ఈ తొక్కల కొండలో సుమారు 200 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయముగా ఒక గృహలో వెలిశాడు. ఇక్కడ చూస్తున్నది ఆ స్వామివారు గృహలో వెలిసిన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ చూస్తే చాలా ఎత్తైన కొండలో పైకి వచ్చి ఇక్కడ స్వామిని వారు దర్శించుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ గృహ ఏ విధంగా ఉందో. ఇక్కడ స్వామివారు అంటే ఎంతో మహిమ. ఇక్కడ చూడండి, మేము ఎంతో సాహసం చేసి గృహలోకి కూడా వెళ్ళాము. స్వామివారికి చూడండి, గృహలోకి వెళ్ళేసి లోపల నుంచి వీడియో తీస్తున్నాము. చాలా చిన్నగా రావాలి. చూడండి స్వామివారి గృహ ఎంత పెద్దగా ఉందో. స్వామివారే స్వయంగా గృహాన్ని తయారు చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల ఈ గృహ చూడండి, లోపల ఎంత కొవ్వు ఉందో. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, లోపల నుంచి బయటకు వస్తున్నాం. చూడండి, పెద్ద గృహ ఇది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంగా వెలిసేసినారు. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ తీరుతాయి అని భక్తుల నమ్మకం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కొండ ఎక్కి రావాలని. ఇదే కొండ సుమారుగా 2 కిలోమీటర్లంత పైకి ఎత్తుకి కొండ ఎక్కి రావాలి. ఇక్కడ ఏమంటే సరైన దారి కూడా లేదు. గవర్నమెంట్ స్పందించి దారి వేస్తే బాగా ఉంటుంది. చూడండి, బయట నుంచి ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారు మనం లోపల చూపించాం కదా గృహ, ఆ గృహ ఇది. మనం దీంట్లోకి వెళ్ళాం ఇంచేపు, ఈ గృహలోకి. అందరికీ నమస్కారం. సత్యసాయి జిల్లా తనకల్ మండలం అమడూరు మండలం సమీపంలోని ఇక్కడ ఒక తొక్కల కొండ ఉంది. ఈ తొక్కల కొండలో సుమారు 200 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయముగా ఒక గృహలో వెలిశాడు. ఇక్కడ చూస్తున్నది ఆ స్వామివారు గృహలో వెలిసిన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ చూస్తే చాలా ఎత్తైన కొండలో పైకి వచ్చి ఇక్కడ స్వామిని వారు దర్శించుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ గృహ ఏ విధంగా ఉందో. ఇక్కడ స్వామివారు అంటే ఎంతో మహిమ. చూడండి, మేము ఎంతో సాహసం చేసి గృహలోకి కూడా వెళ్ళాము. స్వామివారికి చూడండి, గృహలోకి వెళ్ళేసి లోపల నుంచి వీడియో తీస్తున్నాము. చాలా చిన్నగా రావాలి. చూడండి స్వామివారి గృహ ఎంత పెద్దగా ఉందో. స్వామివారే స్వయంగా గృహాన్ని తయారు చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల ఈ గృహ చూడండి, లోపల ఎంత కొవ్వు ఉందో. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం, లోపల నుంచి బయటకు వస్తున్నాం. చూడండి, పెద్ద గృహ ఇది.
ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి వారు స్వయంగా వెలిసేసినారు. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ తీరుతాయి అని భక్తుల నమ్మకం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా కొండ ఎక్కి రావాలని. ఇదే కొండ, సుమారుగా 2 కిలోమీటర్లంత పైకి ఎత్తుకి కొండ ఎక్కి రావాలి. ఇక్కడ ఏమంటే సరైన దారి కూడా లేదు. గవర్నమెంట్ స్పందించి దారి వేస్తే బాగా ఉంటుంది. చూడండి, బయట నుంచి ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి వారు మనం లోపల చూపించాం కదా గృహ, ఆ గృహ ఇది. మనం దీంట్లోకి వెళ్ళాం ఇంచేపు, ఈ గృహలోకి.